వరంగల్ జిల్లాలో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా ధర 5 రూపాయలే పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో కిలో 8 రూపాయల నుంచి 10 రూపాయలు పలుకుతోంది. మొన్నటి వరకు సెంచరీ క్రాస్ చేసి ఆకాశానంటిన టమాటా ధరలు ఇప్పుడు అమాంతం పడిపోయాయి. 25 కిలోల టమాటా బాక్స్ 100 రూపాయల నుండి 200 రూపాయల ధర పలుకుతోంది. దీనిపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. రారాజుగా పిలిచేది ఈ టమాటానే. ఇంట్లో ఏ కూర ఉండాలన్నా టమాటా మస్ట్గా ఉండాల్సిందే. టమాటాకు సంబంధించి మొన్నటి వరకు అనేక రికార్డులు సృష్టించిందని చెప్పచ్చు. సెంచరీని దాటింది. ఒక దశలో అయితే 150 రూపాయల వరకు కూడా కిలో టమాటా ఉంది. 1-2 టమాటాలు కొనుక్కోవడమే కష్టమనే తీరుగా ఉంది. ఒక గుడ్డు ఒక టమాటాతో సమానం అన్నట్టుగా టమాటా ధరలు ఉండే. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ దిగి వచ్చిందని చెప్పచ్చు. టమాటా ధరలకు సంబంధించి ప్రస్తుతం చూస్తే హోల్సేల్లో 5 రూపాయల లోపలే వస్తుంది. రిటైల్ మార్కెట్ వచ్చేసరికి 8 నుంచి 10 రూపాయల వరకు వస్తుంది. ఒక్కసారిగా టమాటాలు ధరలు తగ్గిపోవడంతో మాత్రం వినియోగదారులు ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే అన్నదాతలకు సంబంధించి మొన్నటి వరకు ఉన్నటువంటి టమాటా ధర ఒక్కసారి పడిపోవడంతో ఉత్పత్తి కూడా ఎక్కువగా వస్తుంది, పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. దానికి తగ్గ ధర రాకపోవడంతో రైతులు అయితే దిగాలు చెందుతున్నారని చెప్పొచ్చు. కానీ వినియోగదారులకు వచ్చేసరికి మాత్రం ధర తక్కువగా ఉండడంతో అయితే ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మార్కెట్కు తీసుకొచ్చినటువంటి రైతు కూడా ఉన్నారు. రైతులు మాట్లాడదాం. మొన్నటి వరకు టమాటా ఎట్లా డిమాండ్ ఉండేది, ఇప్పుడు టమాటా రేటు బాగుండే. ఇప్పుడు మొత్తం డౌన్ అయిపోయింది. మాకు తెంపిన కూల్ వస్తువులు, తీసుకొచ్చిన ట్రాలీ కిరాయిలు వస్తువులు, బాక్స్కు అంత కొడితే ఏం వస్తువులు మాకు కూలీ వెళ్తులు. టమాటా కానీ బెండకాయ కానీ ప్రతి ఒక్క కూరగాయలు మొత్తం డౌన్ అయింది. టమాటా బాక్స్ మొన్నటి వరకు ఎంత అమ్మిండ్రు, ఇప్పుడు బాక్స్ ఎంత మీరు వాళ్ళ హోల్సేల్ వాళ్ళకు ఇస్తున్నారు? మాకు బాక్స్ ఇదివరకు 1000 రూపాయలు 1200 వచ్చేది. అప్పుడు ఇదివరకు ఒకప్పుడు 150 రూపాయల కిలో, 200 కిలో అమ్మేది. అటువంటిది ఇప్పుడు 300-200 కట్టిస్తలేదు ఒక బాక్స్. మీ దగ్గర ఎంత పడుతుంది కిలో, వాళ్ళ దగ్గర? ఇక మాకు 5 రూపాయల కిలో పడుతుంది. 5 రూపాయల కిలో తక్కువనే పడుతుంది. 5 రూపాయల కిలో తక్కువనే పడుతుంది. మాకు తెంపిన కూల్ వస్తలు. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా టమాటా ధర పడిపోవడం? ఇట్లా అసలు మీరు ఇట్లా ఊహించిన ఇంత 5 రూపాయల వరకు ఇట్లా ఎప్పుడు కాలేదు. ఈ టైంలో ఎప్పుడు ఇట్లా టమాటా కాలేదు. బెండకాయ అయితే ఈ సంవత్సరం మొత్తం డౌన్ అయింది. ఈ టైంలో పోయిన సంవత్సరం బెండకాయలు 400కు 10 కిలోలు కట్టేది, 40 రూపాయల కిలో కట్టేది. ఈ టైంలో ఇప్పుడు 10 రూపాయల కిలో కడతలేరు. కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి ధరలు? టమాటాకి సంబంధించి ఎట్లా ఉంది? టమాటా అనగానే ఇంట్లో టమాటాకు ఉండే ప్రియారిటీ ఎట్లా ఉంటుంది సార్? టమాటా కంపల్సరీ ప్రతి ఇంట్లో ప్రతిరోజు టమాటా కర్రీ, టమాటా రసం, టమాటా ఎక్కువ ఉండేది. టమాటా మొత్తం రేటు పడిపోయింది. ఒకప్పుడు 100 రూపాయలు 150 రూపాయల కిలో కూడా కొనుక్కున్నాం. ఈరోజు పోతే 2 తీసుకో 3 తీసుకో అనే పరిస్థితి వచ్చింది. ఎగ్ పెడితే కిలో వస్తుంది. ఎట్లా ఉన్నాయి టమాటా ధరలు చూస్తే? మొన్నటి వరకు టమాటా ఎట్లా ఉంది? మీరు కొన్నారు కదా ఇలా టమాటా. ఇప్పుడు ఇదివరకు టమాటా తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. 150, 100, 150 అట్లా ఉండే రేటు. ఇప్పుడు ప్రజెంట్ అయితే టమాటా చాలా రేటు తక్కువ ఉన్నది. 10 రూపాయల కిలో టమాటా అమ్ముతున్నారు. నేను 2 కిలోలు తీసుకున్నా. కానీ ఇంట్లో నిత్యావసర వస్తువులలో అన్నిట్లో కూరలలో వాడడానికి టమాటా కంపల్సరీ. ప్రతి కర్రీలో టమాటా లేనిది మనం కర్రీ చేసుకోలేం. కాబట్టి టమాటా ధర దిగొచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది మామూలుగా టమాటా? ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వ్యాపారులతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది టమాటాకి సంబంధించినటువంటి సేల్స్ ఎట్లా ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి? ఇంత ధర తగ్గిపోవడానికి కారణం ఏంటి? మనకి ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంది? ఇప్పుడు ఇవరకు మనకు వేరే మదనపల్లి, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు మహారాష్ట్ర తెప్పించేది. ఇప్పుడు మన లోకల్ ఇక్కడనే చుట్టుపక్కల బాగా పండుతాను. ఇప్పుడు చలికాలం ఒక 3 నెలలు ఉంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలల దాకా మన దగ్గర లోకల్ బాగా పండుతుంది. అందుకే టమాటా అంతా ఈ 3 నెలలు కంపల్సరీ ఇక్కడనే తక్కువ ఉంటుంది రేటు. అసాము దిగుబడి ఉండదు. ఇప్పుడు ఉండదు, ఊళ్ళో పండు బాగా వెళ్తుంది. ప్రస్తుతం అంటే హోల్సేల్ ఎంత ఉంది, మీరు రిటైల్గా వచ్చేసరికి ఎంతగా అమ్ముతున్నారు? బాక్స్ 100 నుంచి 150 రూపాయలు ఉంటాయి. 25 కిలోలు మాకు 5 రూపాయలు 7-8 రూపాయలు పడతాం. మేము 10-12 రూపాయలు మేము అమ్మగలుగుతాను కిలోకు. ఈ మధ్యకాలంలో అసలు ఈ 2024 స్టార్టింగ్లో టమాటా ధరలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అసలు ఎంత హై వరకు పోయింది, ఇప్పుడు ఎంతవరకు లోకి వచ్చింది? అప్పుడు 100 నుంచి 150 దాకా ఉండేది. ఒక్కటే కాదు, అన్ని ఐటమ్స్ బయట నుంచి ట్రాన్స్పోర్ట్ తెప్పించేది మనం. బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, అటు పూణే నుంచి వచ్చేది. కాబట్టి అక్కడి నుంచి అప్పుడు బాగా రేట్లు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మన దగ్గరనే పడుతుంది. బెండకాయ కానీ, ఇప్పుడు కాలీఫ్లవర్ కానీ, సోరకాయ కానీ ఇప్పుడు 3 నెలల దాకా ఉంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇదే ధర. రేటు పెరగదు. ఇదే రేటు ఉంటుంది 3 నెలల దాకా కంపల్సరీ. మన లోకల్ పండుతుంది. ప్రకృతి ఇప్పుడు వాతావరణం మంచిగా ఉంటుంది కాబట్టి ఈ 3 నెలలు ఇక్కడ ఈయనే పంట పడుతుంది కాబట్టి ఇప్పుడు తక్కువ ఉంటుంది. లోకల్ టమాటా రావడం వల్లనే ధరల పైన ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. టమాటాతో పాటు మిగతా కూరగాయలకు సంబంధించినటువంటి ధరలు కూడా అదేవిధంగా తగ్గుదల కనిపిస్తుంది. మొన్నటి వరకు ఉన్నటువంటి ధరలకు సంబంధించి చూస్తే దాదాపు 50-60% కూడా తగ్గిపోయి. సేమ్ టైం టమాటాతో పాటు ఆకుకూరలకు కూడా చాలా ప్రియారిటీ ఉండేది. మొన్నటి వరకు కూడా ఆకుకూరల చాలా డిమాండ్ ఉండేది. ధరలు కూడా అట్లే ఉండేవి. ప్రస్తుతం
ఆకుకూరల ధరలు ఎట్లా ఉన్నాయి? ఆకుకూరల ధరలు వచ్చేసి చాలా డౌన్ అయిపోయినాయి. కొత్తిమీర వచ్చేసి 100-120 రూపాయలు మేము లాతూరు నుంచే డౌన్లోడ్ చేసుకునేది. అట్లాంటిది ఇప్పుడు 20-30 రూపాయలు ఆసాయం కట్టిస్తున్నాం. మేము 35-40 రూపీస్ మేము అమ్ముతున్నాం. ఇక్కడ పాలకూర వచ్చేసి మేము బెంగళూరు నుంచి తెప్పించినాం మొన్నటి వరకు కూడా. ఇప్పుడు ఇక్కడ లోకల్ వస్తుంది. ఆ రైతుకు వచ్చేసి 20 రూపాయలు 15 రూపాయలు కట్టిస్తున్నాం. చాలా తక్కువ అయిపోయింది రేటు. కానీ కొనే కస్టమర్స్ కూడా రావడం లేదు. తక్కువ సార్. టమాటా ఎఫెక్ట్ అనేది అది ఒకటి ఉంది. 5 కిలోలు టమాటా తీసుకువెళ్తారు, వారం రోజుల దాకా తింటారు. అంత అయిపోయించి ఈ 3 నెలలు మాత్రం ఇంట్లో ఉంటుంది. ఇది ప్రస్తుతం అయితే కూరగాయలలో రారాజుగా పిలుచుకునే టమాటా దిగి వచ్చింది. దీంతోపాటు మిగతా కూరగాయలన్నీ కూడా అదే ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే టమాటాకు సంబంధించి మరింత ధర తగ్గే అవకాశం ఉంది అనేది అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే హోల్సేల్లో వచ్చేసరికి 5-6 రూపాయల వరకు కిలో పడుతుంది. బాక్సు 25 కిలోల బాక్స్ 100 రూపాయలు, 150 రూపాయల లోపలే వస్తుంది. అదే రైతు దగ్గరకు వచ్చేసరికి 3-4 రూపాయల లోపలనే వాళ్ళకు పడుతుంది. హోల్సేల్కు రిటైల్గా వచ్చేసరికి మాత్రం 10 రూపాయల లోపల కిలో టమాటా అందుబాటులోకి వచ్చింది. దీంతో వినియోగదారులు అయితే టమాటా కొనుగోలు ముమ్మరం చేశారని చెప్పచ్చు. టమాటా ఒక్కసారిగా ధర దిగి రావడం మాత్రం వినియోగదారులకు ఆనందాన్ని ఇస్తున్న రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే టమాటా ధరతో పాటు మిగతా కూరగాయల ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. ఈ ప్రస్తుతం లోకల్గానే పంట పండుతుండటంతో ఈ స్థాయిలో ధరలు తగ్గడానికి కారణం అనేది వ్యాపారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.